సూర్యాపేట జిల్లా అనధికార అబార్షన్ చేయించి తన భార్య మృతికి కారకుడైన భర్తతో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో సంతానం కూడా ఆడపిల్లే పుడుతుందని స్కానింగ్లో తేలడంతో హరీష్ సింగ్ తన భార్య సుహాసినికి అబార్షన్ చేయించాడు. టాబ్లెట్లు వాడడంతో సుహాసినికి బ్లీడింగ్ అయింది. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కు తరలించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల కేసు నమోదు చేయక పోలీసులు విచారణ జరిపారు. ఈ కేసులో 6గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లింగ నిర్ధారణ చేసిన దానికి ప్రోత్సహించిన వారికి కఠిన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమ్మాయిని 7 నెలల గర్భిణితోనే ఉన్న అమ్మాయిని అబార్షన్ చేపించి సగం పిండం అందులోనే ఉంది. దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చివెంల పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుంచి సూర్యాపేట పోలీస్ స్టేషన్కి ఇక్కడ పంపించారు. ఇక్కడ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ చివెంల పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్ళమంటున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇలా చనిపోయి కూడా 3 రోజులు అవుతుంది. ఇవాళకి 4వ రోజు. శవం ఏరియా హాస్పిటల్లో పడి ఉంది. దానికి మాకు న్యాయం చేయాలని మేము మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం. మొత్తం రాజకీయం నడుస్తుంది ఇక్కడ. అంతా రాజకీయం ద్వారాగా ఎవరు పోలీసు వాళ్ళు ఎవరిని నిందితులని ఎవరిని పట్టుకోవట్లేరు. దాని గురించి మాకు న్యాయం జరగాలని మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం. చివంలోకి పోవంటే ఇక్కడికి పోవంటారు. ఇక్కడ నుంచి చివంలోకి వెళ్ళండి అంటున్నారు. సిఏ గారు అంటారు, ఎస్ఐ గారు అంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. నుంచి గానొస్తుంటే నా అక్క బిడ్డకు ఆడబిడ్డలు భర్త తతిమ వాళ్ళందరూ చంప మీద కొడుతుంటే అరే నా అక్కకు కొడుతుర్రా అని నాకు ఫోన్ చేసిండు నా కొడుకు. అప్పటికే నేను ఆటో తీసుకొని పోతే నా కొడుకుతోటి మాట్లాడిందట. అక్క సాయికృష్ణ హాస్పిటల్ దగ్గర కోదాట్లో నేను ఉన్నాను తమ్ముడు, మీ మమ్మీకి వెంటనే చెప్పురా నాకు అని చెప్పి నా కొడుకుకు ముందల కొడుతుంటే నా కొడుకు వెంటనే ఫోన్ చేస్తే నేను ఆటో కట్టించుకొని పోతే ఆడ లేదు. ఆడ ఏడ ఉంటారు అని మేము ఎంక్వైరీ చేస్తే ఏడికాడ లేదు. వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు హుజూర్ నగర్ సైడ్ తీసుకుపోయిండు, ఆటో మామిడి తోటకల్లి తీసుకుపోయిండు అని ఆ విచారణ జరిగితే నేను పోతే ఆడ లేడు. నీ ఆడ ఉన్నారని ఎతికితే మన హుజూర్ నగర్లో ఉన్నాను, మళ్ళీ మట్టపల్లిలో ఉన్నాను, నేను ఆడ ఈడ తీసుకుపోతున్నా, హైదరాబాద్ తీసుకుపోతున్నా, బాగానే ఉంది అని మాయ మాటలు చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మా అమ్మాయికి అస్సలే కాని రాలే. ఏడుండు అని వాళ్ళ బావలకు అందరికి ఫోన్ చేస్తే బాగానే ఉంది, మేము చంపించేటోళ్ళమా, మేము చంపి మీ అమ్మాయికి చూపిస్తామని మాట్లాడిండు. మాట్లాడితే వాళ్ళ అక్క బిడ్డ హస్తాలు అందరూ ఉన్నాయి, వాళ్ళ పాత్రలు అందరూ ఉన్నాయి. ఏడికాడకని చెప్తే మాకు మా అక్క నేను ఇద్దరం కలిసి పిల్లగాళ్ళతో పాటు తీసుకొని మొత్తం ఏమైంది అని చెప్తే మాకు తెలిసింది. వాళ్ళ అయిన వాళ్ళ దగ్గర వాళ్ళ బావ వచ్చి మా అన్నకు ఫోన్ చేస్తే ఆడ ఈడ ఎందుకు ఎత్తుకుతుర్రు, బిడ్డ చచ్చి ఆడ బిడ్డ చచ్చిపోయి తీసుకొచ్చినప్పుడు అని చెప్తేనే మాకు తెలిసింది. అప్పుడు అంబులెన్స్లో దింపిర్రు ఇప్పుడే అని తండవాళ్ళు మొత్తం చెప్పినే మాకు తెలిసింది. అప్పటిదాకా మాకు తెలియదు. స్కూల్ నుంచి గానొస్తుంటే నా అక్క బిడ్డకు సూర్యాపేట జిల్లా అనాధికార అబార్షన్ చేయించి తన భార్య మృతికి కారకుడైన భర్తతో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో సంతానం కూడా ఆడపిల్లే పుడుతుందని స్కానింగ్లో తేలడంతో హరీష్ సింగ్ తన భార్య సుహాసినికి అబార్షన్ చేయించాడు. టాబ్లెట్ వాడడంతో సుహాసినికి బ్లీడింగ్ అయింది. దీంతో పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కు తరలించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సుహాసిని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రులు కేసు నమోదు చేయగా పోలీసులైతే ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సూర్యాపేట జిల్లా చివేల మండలం సంబంధించి సుహాసిని అనే
గర్భిణి మృతికి సంబంధించి అంటే అబార్షన్ విషయంలో మృతి చెందిన విషయానికి సంబంధించి మాత్రం పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా సుహాసిని మృతి కారకులు ఉన్నటువంటి వ్యక్తులను 5 అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి మరో 11 మందిని కూడా గుర్తించడం జరిగింది. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలియజేసిన సంభవం. ముఖ్యంగా సుహాసినికి సంబంధించి శివంలా మండలము సంబంధించినటువంటి హరిసింగ్ అనే వ్యక్తికి అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు సంబంధించినటువంటి వ్యక్తికి వివాహం చేసిన సందర్భం ఉంది. సో ఈ వివాహం జరిగిన తర్వాత వీరికి ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే 3వ కాన్పులో కూడా మళ్ళీ కూడా ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి అంటే స్కానింగ్ చేయడం వల్ల ఆ విషయం బయటకు రావడం. స్కానింగ్ చేయడం చట్ట విరుద్ధము అయినప్పటికీ కూడా వీళ్ళు దానికి సంబంధించి సహకరించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ స్కానింగ్ చేసిన తర్వాత ఆడపిల్ల అని చెప్పి తెలిసిన తర్వాత 7వ నెల గర్భిణిగా ఉన్నటువంటి సుహాసిని అబార్షన్ చేయించాలని చెప్పేసి హుజూర్నగర్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించగా ఆ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన ఒక మేనేజర్ గా ఉన్న పర్సన్ కాశీ అనే పర్సన్ ను వాళ్ళకి సహాయం చేయడానికి ముందు రావడం జరిగింది. అక్కడ కూడా ఒక ఆర్ఎంపీ వైద్యుని అదేవిధంగా ఒక నర్సుని సహాయంతో అబార్షన్ చేయాలని చెప్పి భావించేసి ఆ విధంగా చేశారు. ఆ సమయంలోనే తీవ్రమైనటువంటి రక్తస్రావంతో పరిస్థితులు విషమంగా మారడంతో వెంటనే ఆ సుహాసిని అక్కడి నుంచి కోదాడ ఆసుపత్రికి ఆ తర్వాత అక్కడ కూడా విషమంగా ఉండడం ఖమ్మం ఆసుపత్రి తరలించారు మెరుగైన వచ్చే కోసమని. అక్కడ కూడా డాక్టర్లు హైదరాబాద్ తీసుకోవాలని చెప్పి చెప్పడంతో తిరిగి హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో సూర్యాపేట దగ్గరికి వచ్చిన తర్వాత పరిస్థితి అనేది మరింత విషమించడంతో అక్కడే ఉన్నటువంటి మరొక హాస్పిటల్ కు సుహాసిని తీసుకెళ్లారు. అప్పుడే డాక్టర్లు సుహాసిని మరణించిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విషయం జరిగిన తర్వాత భర్త అయినటువంటి హర్సింగ్ సుహాసిని మృతదేహాన్ని తీసుకుని తన సొంత గ్రామైనటువంటి ఇంజనీర్ తండ్రికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సుహాసిని తల్లిదండ్రులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకుని సంబంధిత చివంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి నుండి కూడా ఈ వ్యక్తులు అనేవారు పరారులో ఉండటం జరిగింది. హరిసింగ్ గాని ఈ విధంగా అబార్షన్ చేయడానికి సహకరించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు అదేవిధంగా హాస్పిటల్ మేనేజర్ వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. సో ఆ విధంగా ఉన్న వ్యక్తులను పోలీసులు కూడా దానికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టి మొత్తం కూడా అందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. జరిగింది మొత్తంగా 5 అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వీళ్ళకి సహకరించినటువంటి కొంతమంది బంధువులు కూడా అంటే ఈ యొక్క హరిసింగ్ సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేశాము. తప్పనిసరిగా వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఈ విధంగా చట్ట విరుద్ధంగా అంటే నిబంధనల విరుద్ధంగా ఈ విధమైనటువంటి స్కానింగ్ చేయడం కానీ అబార్షన్ చేయడం కానీ ఇటువంటి చేసిన వ్యక్తులు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఎస్పీ హెచ్చరించాల్సిన పరిస్థితి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ పుల్లారావు.